అనుకోవటం లేదు. నాకున్నటువంటి అనుమానం ఏంటి అని అంటే, ఒకవేళ ఏమన్నా చంద్రబాబు నాయుడు కుటుంబం నుంచి, ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, నారా లోకేష్ మంత్రి, నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ ఎమ్మెల్యే, బాలకృష్ణ ఇంకొక అల్లుడు ఎంపీ, ఈ విధంగా ఉన్నారు. మరి ఏమన్నా భువనేశ్వర్ను కూడా వచ్చే ఎన్నికల్లో ఆవిడ కూడా ఏమైనా ఎన్నికల్లో దించాలనుకుంటున్నారా, లేకపోతే కుప్పం నుంచి ఆవిడేమైనా పోటీ చేయించి చంద్రబాబు నాయుడు ఇంకో చోట నుంచి ఏమైనా పోటీ చేస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడుకి ఏమైనా రిటైర్మెంట్ ఇచ్చి ఏమన్నా ఎవరితో పోటీ చేస్తారా, ఏదో నాకు తెలియదు. నేనేమి అలాంటి కామెంట్స్ చేయట్లేదు. కానీ అసలు ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో వెళ్ళి ఆయన తరపున ఏమైనా మాట్లాడితే మాట్లాడొచ్చాం, కానీ ఇప్పుడు వచ్చి పాత విషయాలన్నీ మాట్లాడి ఇప్పుడంతా కూడా సంబంధించినటువంటి అంశాలు ఈ సభలో ఇవన్నీ కూడా అంత అవసరం ఉన్నటువంటి విషయాలు అవసరం లేదు అని నేను అనుకుంటున్నా. మరి అంత అవసరం ఏమొచ్చిందో తెలుగుదేశం పార్టీకి నాకు తెలియదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ వీళ్ళ దృష్టిలో పేటీఎంలే, వీళ్ళేమో చాలా నికార్స్ అయినటువంటి సొంతపోసలు అన్నమాట. తెలుగుదేశం పార్టీకి ఎవరైనా జనాలు వస్తేనేమో స్వచ్ఛందంగా తరలొచ్చి 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారిని చూడటానికి పొలోమని పరిగెత్తుకొని వస్తున్నారు అనేటటువంటి ప్రచారం. జగన్ గారికి వస్తేనేమో టార్గెట్ ఇచ్చారంట. ఏమైనా ఎలక్షన్ ఉందా, ఏమైనా భారీ బహిరంగ సభ పెడుతున్నా, టార్గెట్ ఇవ్వడానికి ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాదు అసలు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా మీ తెలుగుదేశం పార్టీ లాగా ఎప్పుడు నలుగురు చేతులు కలిపితే తప్ప లేనటువంటి వ్యక్తి కాదమ్మా. సింగిల్ గానే రాజకీయాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా వెళ్ళి పరామర్శించలేరా బల ప్రదర్శన లేకుండా? ఎప్పుడు బల ప్రదర్శన అంటే ఈసారి చూపిస్తాం. బల ప్రదర్శన అంటే ఎట్లా ఉంటుందో ఈసారి బహిరంగ సభ పెట్టి బల ప్రదర్శన అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం. ఇది బల ప్రదర్శన కాదు. బల ప్రదర్శన చూపించే రోజు ముందు ఉంది. అప్పుడు దాకా వెయిట్ చేయండి మీరు. అమ్మా రమ్య గారు వినండి అమ్మా, మీరు కూడా నీతులు చెప్తే మేము ఏ స్థాయిలో కానీ వినండి. మీరు కూడా నీతులు చెప్తే ఏమైనా పరిస్థితి వస్తుంది మాకు అమ్మ కానీ వినండి అమ్మా. మీరు వింటేనే మాట్లాడతాం. మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా. అందుకనే మీరు మాట్లాడినప్పుడు మీ నోటికి ఏది వస్తే అది అద్దు అదుపు లేకుండా మాట్లాడినా చాలా పద్ధతిగా నేను విన్నా. భువనేశ్వర్ గారి దగ్గర కూడా వెళ్ళి మాట్లాడదాం. అన్ని మాట్లాడదాం. ఎవరు పేటీఎం ఎవరిని కూర్చోబెట్టి ఐటీడీపీ అనేటువంటి ఉగ్రవాద సంస్థని శాలరీలు ఇచ్చి నడుపుతా ఉన్నారో, మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఎన్ని యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారో అన్నిటిలో డిస్కస్ చేద్దాం. మీ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లో నడుపుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ఎన్ని డబ్బులు ఇచ్చి నడుపుతున్నారో ఒకసారి దాంట్లో మాట్లాడదామమ్మా. నో వేసుకుని మాట్లాడటం కాదమ్మా. నువ్వు ఒక మహిళగా ఉండి ఏం మాట్లాడుతున్నావు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కాబట్టి ఏం చేస్తాడు అంటే ములాఖత్ రూల్స్ ఏవా? చంద్రబాబు నాయుడికి తెలుసా ములాఖత్ రూల్స్? 53 రోజులు జైల్లో ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా. చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు ములాఖత్ రూళ్ళు. 53 రోజులు జైల్లో ఉన్నాడు కదా. అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి మెయిల్ తెచ్చుకున్నాడు కదా. ఆయనకి తెలుసమ్మా. ఆయనకి ములాఖత్ రూల్స్ తెలుసు, అందరికీ మీకు బాగా తెలుసు. ఇంకో వచ్చినప్పటికీ మీరు మాట్లాడేటటువంటి దాంట్లో క్లియర్ గా మీరు వినండి. మీరు పక్కనాలకు పుట్టినటువంటి పిల్లలందరికీ మీ కూటమి ప్రభుత్వం తండ్రి. మీ కూటమి ప్రభుత్వం పక్కనాలు పుట్టిన పెద్దలందరికీ మీరే తండ్రి. ఇక వేరే ఉండదు. మనం అన్నట్టు చెప్పుకోవడానికి ఏముండదు. ఏమన్నా విజయవాడలో ఫ్లైఓవర్ ఎందుకు చంద్రబాబు నాయుడు పూర్చేలా? విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు ఫ్లైఓవర్ ఎందుకు పూర్చేలా? నేను వచ్చినా కదా అది పూర్తి చేసింది. మీకు ఒక ఫ్లైఓవర్ కట్టడం చేత కాదు, ఒక రిటైనింగ్ వాళ్ళు కట్టడం చేత కాదు, ఒక మెడికల్ కాలేజ్ కట్టడం చేత కాదు. కానీ పక్కనాడు పుట్టిన అన్ని మనమే పేర్లు మారుస్తాం. సచివాలయాలు ఎవరు తెచ్చారమ్మా? సిగ్గులో పేరు ఎందుకు మార్చారమ్మా చంద్రబాబు నాయుడు గారు? సచివాలయ పేర్లు ఎందుకు మార్చారు? కొద్దిగా సిగ్గుంటే మార్చరు కదా. దానికి సమాధానం చెప్పండి. ఇదే బోధాపురం ఎయిర్పోర్ట్ గురించి కూడా చెప్తా. 130 కోర్టు కేసులు పెండింగ్ లో ఉంటే శంకుస్థాపన చేసి చేతులు దొరుకుంటే పని అయిపోయిందా? అదే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా పని అయిపోయిందా? కనీసం మీకు కొద్దిగా జ్ఞానం ఉండదు. వాళ్ళు ఏదో తెలుగుదేశం వాళ్ళు రాసిస్తారు. పొలోమని మీ పేటీఎం వేసి మీరు ఒరిజినల్ పేటీఎం తీసుకొని వచ్చి మాట్లాడేది మీరు. మాట్లాడతాను సార్ ఆమె ఆపితే రన్నింగ్ కామెంటరీ. భువనేశ్వర్ గారికి చాలా మహిళలు అంటే చాలా గౌరవం అని బాగా మాట్లాడారు కదా. నేను ఎక్స్పెక్ట్ చేసా ఏమని, గుంటూరులో ఒక మహిళని అమ్మా మీరు ఆపండమ్మా, మీరు ఒకసారి మీరు ఆపండి. గొంతేసుకొని అడగటం కదా, ఒకసారి వినండి. మీ భువనేశ్వర్ గారు ఈ రోజు మరి గుంటూరులో మహిళను వ్యవస్థను చేసింది కూడా తెలుగుదేశం పార్టీయే. చాలా గొప్పగా వ్యవస్థను చేశారని చెప్పుంటే బాగుండేదేమో. దాని మీద మాట్లాడాల్సిందమ్మా. గుంటూరులో మహిళను వ్యవస్థను చేసింది మీలే కదా, మీ తెలుగుదేశం పార్టీయే కదా. మరి భువనేశ్వర్ గారికి అది గుర్తు రాలేదా? మహిళల మీద ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఏదైతే 24 నెలలు అయింది నంద్యాల జిల్లా మర్చిపోయిన అమ్మాయి అత్యాచారం చేసి హత్య చేస్తే చంద్రబాబు నాయుడు ఏమైంది?
అవని గంటలో దివ్యాల అమ్మాయి ఏమైంది? ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు వరకు? ఎందుకు ఆచూకీ దొరకలా? జగన్ గారు తునిలో జ్ఞానేశ్వరమైన అమ్మాయి ఆచూకీ ఎందుకు దొరకలా అప్పటి వరకు? మీ ఫ్యామిలీలో గౌరవించరు. అవునమ్మా, మీరు బాగా గౌరవిస్తారు. మీ గౌరవం ఉంది నేను చెప్పరా? మన హోంమంత్రి ఎవరో తెలుసా అమ్మా? అమ్మ అనే పదాన్ని నీచంగా మాట్లాడినటువంటి వ్యక్తి మన గౌరవ హోంమంత్రి. భారతమ్మ గారి గురించి, విజయమ్మ గారి గురించి వీళ్ళందరినీ ఆ భారతమ్మ అంటారు, విజయమ్మ గారు విజయమ్మ అంటారని చెప్పి అమ్మ అనేటటువంటి మనం మాట్లాడమ్మా. మీరు మహిళగా ఉండి సేమరాజా ఎవరు? కిరాకార్పి ఎవరు? సేమరాజా ఎవరు? కిరాకార్పి ఎవరు? సమాధానం చెప్పండి. సేమరాజా ఎవరు? సేమరాజా ఎవరు? రమ్య గారు సమాధానం చెప్పండి. కిరాకార్పి ఎవరు? వాళ్ళు మహిళలు మాట్లాడిన మాటలు సాటి మహిళగా మీకు కలపలేదా? ఏమో కళ్ళే ఉన్నాయి కదా మనకి, చెవులు కనపడుతుంది గట్టిగానే. సేమరాజా ఎవరు? సేమరాజా ఎవరు? కిరాకార్పి ఎవరు? ఇట్లాంటి ఎదవలందరూ మీరు పార్టీ కూర్చోబెట్టుకొని సిగ్గు లేకుండా మీరు మహిళల గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడితే సేమరాజా ఎవరు? ఎందుకు మేము కంప్లైంట్లు ఇస్తే ఇప్పుడు వరకు అరెస్ట్ చేయలేదు? కిరాకార్పి ఎవరు? వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? సమాధానం చెప్పండి. నేను అడిగిన దానికి ఒక్కటే ప్రశ్నకి మీకు సమాధానం లేదు. ఒక్కదానికి కూడా మీరు చెప్పరు. సేమరాజా మాట్లాడిన మాటలు మీకు బాగున్నాయా? మీరు సమర్థిస్తున్నారా? కిరాకార్పి మాట్లాడిన మాటలు మీరు సమర్థిస్తున్నారా? మీరు సమర్థిస్తున్నారా? సేమరాజా మాటలు మీరు సమర్థిస్తున్నారా? సోషల్ మీడియాలో మీ వాళ్ళు మాట్లాడితేనేమో మాట్లాడినట్టు కాదా? పంచప్రభాకర్ ఎవరండి మరి? తీసుకొచ్చి అరెస్ట్ చేయండి. తీసుకొచ్చి అరెస్ట్ చేయండి. 2 ఏళ్ళు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. పంచప్రభాకర్ తీసుకొచ్చి అరెస్ట్ చేయండి. మాకు మాత్రం సంబంధం లేదు. ఎప్పుడో ప్రకటించాం. మీరేం చేశారు 2 సంవత్సరాలు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? సేమరాజా ఎవరంటే మీకు సమాధానం లేదు. మీరు మహిళల గురించి మాట్లాడుతున్నారు. సిగ్గుపడతామా? తెలుగుదేశం వాళ్ళు మీరు మహిళల గురించి మాట్లాడుతున్నారు. సిగ్గు తొలగించుకోవాలి. ఇక మీరు మాట్లాడతారు. కృష్ణానీల్ గారు కూడా చెప్తా. సార్, కృష్ణానీల్ గారు మిమ్మల్ని అరెస్ట్ చేసినా మీరు మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారితో ట్వీట్ పెట్టిస్తాం. ఒకవేళ మిమ్మల్ని అరెస్ట్ చేసినా మేము మీకు మద్దతు తెలిపి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడతాం. కృష్ణానీల్ గారు గుర్తుంది కదా? మిమ్మల్ని అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వం మీకు మీ తరఫున అండగా ఉంటాం. సో మీరు అన్నారు కదా ఏంటంటే ఎక్కడెక్కడ జైలుకి వెళ్తున్నారు, దానికి వెళ్తున్నారు. గట్టిగా మాట్లాడారు.